నాన్న రాజా, నీకు తలంచడానికి బాబిగారిని రమ్మన్నాను. తొందరపడి స్నానం చేసేకే. ఒరే సత్తిగా, మోటార్ సైకిల్ శుభ్రంగా తుడిచి రెడీగా ఉంచు. రాజా బట్టకి చిన్న మురికంటిందో నీ తోలు ఒలిచేస్తాను. అట్టగేనమ్మా. ఒసే లచ్చమ్మా, అమ్మా పెసరట్లకి పప్పు రుబ్బవా? రుబ్బేనమ్మా. అల్లం ముక్కలు ఎక్కువగా తరుగు. రాజాబాబు రెడీ అవుతున్నాడు. బాబు టిఫిన్ తినే టైం అయిందే. అట్టగేనమ్మా. లచ్చమ్మా, వెన్న దోశల్లోకి కొబ్బరి పచ్చడి నూరు పెట్టు. అట్టగేనమ్మా. సార్, మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? సంతకం పెట్టండి సార్. సార్, ఆ ఫోటో మీ అబ్బాయి గారిదా అండి? అవును. మీ అబ్బాయి గారు లాయరా అండి? ఆ పక్కన చూడు. మీకు ఇద్దరా అండి? రెండో ఆయన నావీయా అండి? ఆ పక్కన చూడు. డాక్టర్ గారు కూడా మీ అబ్బాయేనండి? అయ్య బాబోయ్, మీకు మొత్తం ఎంతమంది అండి? ఒక్కడే. ఒక్కడేనా? మరి ఆ ఫోటోలన్నీ? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవును సార్, ఈ రోజే డ్యూటీ ఎక్కాను. అందుకే మా వాడు అవతారాలు తెలియకుండా అలా అడుగుతున్నా. మా వాడు రోజుకు ఒక వేషం వేసే ఎన్టీ రామావతారం, పరుసు నిండా డబ్బులు వేసుకెళ్లి తగలేసుకొచ్చే పరశురామ అవతారం, పని పాట లేకుండా తిరిగే వరహావతారం, ఎన్ని తిట్టినా బుద్ధి రాని బుద్ధ అవతారం. అంత గొప్పరా అండి? ఇంతకీ ఏం చదివారండి? బిఏనా ఎంఏనా? ఏవీ కాదు, నిశాని. అంటే ఏలు ముద్దరా అండి? గట్టిగా రొకయ్య, వాళ్ళ అమ్మిందంటే కొరకంచి పుచ్చుకొస్తుంది. ఎవడండి అది? అయ్య బాబాయ్, నేనేమన్నా తల్లు. ఎందుకండి పోస్ట్ అబ్బాయి అలా పారిపోతున్నాడు? ఈ ఊరు కొత్తగా వచ్చాడు, నీ సంగతి తెలియక భయపడుతున్నాడు. 4 రోజులు పోయాక నీ సంగతి తెలుసుకుని భయపడతాడు. సరే గాని చేతిలో కొరకంచి. అయ్యో, నా మతి మరుపు చూడండి. ఏమండి, అబ్బాయిని చీవ కొట్టిందండి. ఆ పుట్ట ఎక్కడుందో వెతికి దాన్ని తగలెడదామని. ఏమిటి నీ కొడుకుని చెం గుట్టిందా? అవునండి. నీ సంగతి తెలిసి కూడా గుట్టిందా? ఎంత ధైర్యం. ఎంతకీ దొరగారు ఏం చేస్తున్నారు? స్నానం చేస్తున్నాడండి. కాసేపట్లో ముస్తాబాయ్ వస్తాడు. వస్తారు. వారు పన్నీటి స్నానాలు, గంగిరెద్దు ముస్తాబులు ముగించుకొని సంకల నిండా పిచ్చిగారితో సెంట్లు కొట్టుకుని టిప్పు సుల్తాన్ కొడుకులాగా తిప్పుకుంటూ వచ్చే వరకు ఇక్కడ మాకు టిఫిన్లు కాఫీలు ఏ ఉండవన్నమాట. మరి మీ చోద్యం ఏమండి, చంటివాడు తినకుండా మన తింటే ఏం బాగుంటుంది చెప్పండి? మీతో మాట్లాడుతుంటే ఒరే పుల్లయ్య, ఆ చెవులు పుట్ట ఎక్కడ్రా? ఇదిగో వస్తాను, ఉండండి. ఇవాళ చెవుల పుట్ట వదలదు, ఎప్పుడో మాకు. మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు. అరే అవునా? ఏమిటో ఆయన చేతస్తాం. అఘోరించవులే, అత్తలు అమ్ముకున్న వాళ్ళగా డ్రెస్సులు అమ్ముకున్నాం. అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫుల్లాగా అలాంటి డ్రెస్ వేస్తాడా? అమ్మా చాలా ఊరుకోండి. అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది? ఎవ్వరు వేసుకుని రంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్ర రాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే. ఓహో, మరి ఆ కిరీటం వదిలేసావే, దాన్ని కూడా పెట్టు. ఏం వద్దులేండి, ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరవు. నువ్వు తిన్నా అన్నా, నువ్వు తిను. అయ్యో 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 అయ్యో, ఊసే నాన్న, ఊసేమంటుంటే ఊసేమా. రంగమ్మ బుద్ధి లేని గాడిద, రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు. ఎందుకు ఊసావు? అమ్మ ఊసేమంది ఊసేశాను. ఎందుకే ఊసేమన్నా? ఎందుకేంటండి, అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినపడలేదా? వినపడితే అందుకే ఊసేమన్నాను. రాయి కొరికింది వాడు కదా, నేను. ఇదిగో చూడు. మీరా? ఇంకా నా కొడుకేమోనని ఎంత కంగారు పడిపోయాను. నువ్వు తిన్నా, కాస్త నెయ్యేనా? త్వరగా తిను, మోటార్ సైకిల్ రెడీగా ఉంది. ఆయనతో ఏం మాట్లాడికే, నువ్వు బయట ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాజా? నాన్న డబ్బులేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలా నీకు డబ్బు? ఏం చేసావని, ఏం పుట్టావని డబ్బు ఇవ్వాలా నీకు? డబ్బు ఇవ్వాలో తెలిసిన వాడికి డబ్బు ఇవ్వాలరా? ఏనాడైనా చేతో గుప్పిడ పట్టి పిసికావా? ఆ కాలతో ఒక్కసారైనా చేతితో కేవా? పండిన చేతి తొక్కితే పాడైపోదు అంటే మీ అమ్మ నెత్తినెక్కించుకుని పాడు చేసిందిరా నిన్ను. చాలండి సమ్మడా, రోజుకు ఒకసారైనా వాడితో గొడవ పడితే గానీ రోజు గడవదా మీకు? ఏమే, నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోయి నేను చెప్తుంటే వాడిని వెనకేసుకొస్తావంటే, ఇలా జులై వెధలాగా తిరుగుతుంటే రేపెందుకైనా పనికొస్తాడా వాడు? ఏమిటండి, నా బిడ్డ ఏమంత జులైగా తిరుగుతున్నాడని? వాడేమైనా తాగి తొందర ఆడుతున్నాడా, లేదా సానికొప్పులు దూరాడా? ఈ కాలంలో 1/2 ఎకరం పొలం ఉన్నవాడు కూడా
కాళ్ళు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నా కొడుకు మాత్రం కాళ్ళు జోళ్ల మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు కళ్ళ మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. నాన్న కొడుకులా గర్వంగా తలెత్తుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు. అమ్మ కొడుకులా తల వంచుకుని గౌరవంగా ఇంటికి వస్తాడు. ఇన్నేళ్ళు వచ్చినా బరువు భాషలు తెలుసుకోపోతే ఎలా? రేపు పెళ్ళయి పెళ్ళం వస్తే అన్ని తెలుసుకుంటాడులేండి. అవతల ఆలస్యం అయిపోతుంది, డబ్బులు ఇవ్వండి. కనపడలేదు. ఆహా కనపడలేదా? నేను వెతుకుతాను ఉండండి. డబ్బులున్నాయి. ఆహా జేబులో డబ్బులు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ఎందుకంటే వాడితో అనవసరంగా పేసి పెట్టుకుంటారు. తీసుకో కానీ కానీ మెల్లి నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చి నన్ను కలిసిందండి. నేను ఊరుకుంటానంటే ఆడు కుక్కనట్టుకుని కలిసేసానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. కానీ కానీ ఏం నాన్నా? ఏమైందన్నా? నా గొలుసు ఇదిగో నా బంగారు. అయ్యో నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు. ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పన్న మాటలు. చేసిన ఏదో పంచాలు నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడుంటానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డాం. ఇక మరి వెళదా పద. ఇదిగో నరసింహ గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి రండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో, ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రే, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మడతలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తాను. అతి సుందరుడా నిన్ను చూచిన ఆ గనుడు, అక్క ఎవరే అతగాడు. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు పళ్ళాలు అట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తుంది వరలచ్చమ్మ. రాజా, అల్లుడు, రాజా, అల్లుడు, రాజా. ఏమిటిదంతా? అల్లుడు, మీ నాన్న తన కొడుకు కాదన్నా
నువ్వే నా అల్లుడవని నేనంటాను. నువ్వు ఆయన నాన్న అని పిలవకపోయినా నన్ను మావా అని పిలువు, నీ కాళ్ళు కడుగుతాను. ఊరుకుంటే కాళ్ళు చేతులు కడితే ఏం బాగుంటది? నువ్వు నోరు మీరా రాజా. మనకెంత డబ్బున్నా ఆప్యాయతలను కొనుక్కోలేం కదా. పట్నం మోజులో పడి అది ఉత్తరం చేసుకోకు. మనం అయిన వాళ్ళం. ఏది ఒక్కసారి నీ నోరారా నన్ను అత్తయ్యా అని పిలువు నాయనా. ఏంటమ్మా పిలిచేది? మడతలో కెడతా. నీ ముంత కాసేపు మోస్తావా? ఆ మాట ఏదో తొందరగానే బాబు. నీ పెళ్లికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు చదివించేస్తాం. ఇత్తడి పళ్ళాలంటావేంటదినా? ఈ మొత్తప్పాలే గాని వెండి పళ్ళాలే చేయించవా ఏంటి? ఎలా ఉండేదాన్ని ఈ పళ్ళాలు మోసి మోసి సగం అయిపోయాను. అవును బాబు, ఏ ముహూర్తాన్ని పళ్ళాలంపడంలో ఇరుక్కున్నావో గాని ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోకువైపోయావు. ఇన్నాళ్ళు ఎంటబడారు సూరుకునేవి, ఇప్పుడు మీద పడి రెక్కేస్తున్నాయి. చాలా ఊరుకో. ఎవరైనా వింటే నిజం అనుకుని నవ్విపోతారు. ఏమిటండి అలా చూస్తారు? మనకి మనమే మధ్యవర్తలం. తాంబూలం అందుకుని బాబుకి ఇవ్వండి. అట్టాగే ఇవ్వే. ఇదిగో బాబు. ఆగండి. నా ఇష్టాలు తెలుసుకోకుండా ఈ బలవంతపు తాంబూలాలేమిటి? అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. పిన్ని, అయ్యో అమ్మా, ఏమైంది? ఏమే బుద్ధుందా నీకు? ఇలా ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం తిప్పుతావో ఈ తాంబూలాలు పట్టుకుని? మే సచ్చి మమ్మల్ని కాటికీడ్చేదాకా. సర్లేమ్మా, మాకు సిగ్గుంది. ఇంకా ఎందుకు ఈ దరిద్రం? పదండి పోదాం.